ఈ ఐఫోన్ ఆటలో అరటిపండు లాంటిది. ఎంత టెంప్టింగ్ ప్రైస్లో వచ్చినా ఓకే, అందరూ ఐఫోన్ కొనడానికి రెడీ అయిపోయారు. ఎందుకంటే ఐఫోన్స్ లోయెస్ట్ ప్రైస్ రేంజ్లో వచ్చే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అండ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ అయితే వచ్చేసాయి. ఎందుకంటే డేట్స్ అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయాయి. సెప్టెంబర్ 23 అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ సేల్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. అండ్ ప్లస్ అండ్ ప్రైమ్ మెంబర్స్కి అయితే ఒక రోజు ముందుగా అంటే సెప్టెంబర్ 22 ఆఫర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ముందే చెప్పేస్తున్నాను, ఐఫోన్ 12 సిరీస్ జోలికి అయితే వెళ్ళకండి. మోస్ట్లీ దీనిపై ఎలాంటి ఆఫర్స్ ఉండవు. ఆఫర్స్ ఉన్నా లేకపోయినా దాని జోలికి వెళ్ళకండి. సో వర్స్ట్ బ్యాటరీ లైఫ్ ఐఫోన్స్లో 12 సిరీస్ తోటే ఎండ్ అయింది. 13 సిరీస్ నుంచి బ్యాటరీ లైఫ్ బాగానే ఉంటుంది. రిమైనింగ్ విషయాలు ఐఫోన్స్లో ఎప్పుడైనా బాగానే ఉన్నాయి అనుకోండి. ఈవెన్ రిఫర్బిష్డ్ మొబైల్స్ అయినా కానీ, సో సెకండ్ హ్యాండ్లో అయినా కానీ ఐఫోన్ 12 సిరీస్ మొబైల్స్ వేటిని ఇప్పుడైతే కన్సిడర్ చేయకండి. ఐఫోన్ 13 సిరీస్ని కూడా రికమెండ్ చేయాలనుకోవట్లేదు, బట్ చాలా మంది అయితే అడుగుతున్నారు. ఇన్ కేస్ కొనాల్సి వస్తే ఏ ప్రైస్ రేంజ్లో కొనాలనేది మాట్లాడుకుందాం. ఐఫోన్ 13 సిరీస్ కొనాల్సింది ఉంటే అప్డేట్స్ని మైండ్లో పెట్టుకోండి. ఇది 2021లో లాంచ్ అయింది అంటే 7 ఇయర్స్ అప్డేట్. ఆల్రెడీ 4 ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇంకొక 3 ఇయర్స్ మాత్రమే అప్డేట్స్ వస్తాయి. 1-2 ఇయర్స్ వాడుకుని తర్వాత అప్గ్రేడ్ అయ్యే ప్లానింగ్ లో ఉంటే మాత్రం ఐఫోన్ 13 సిరీస్ మొబైల్స్ ని కన్సిడర్ చేయొచ్చు. అది కూడా ఐఫోన్ 13 నియర్లీ 30,000 ప్రైస్ రేంజ్లో వస్తేనే కన్సిడర్ చేయండి. అదర్వైజ్ 40,000కి దగ్గరగా ఉంటే సో మీకు ఆల్మోస్ట్ ఐఫోన్ 16కి దగ్గరగా వస్తారు కాబట్టి సో 40,000 రేంజ్లో అసలు దాని జోలికి వెళ్ళకండి. 30కి దగ్గరలో ఉంటే ఆలోచించండి. ఇంకా 13 ప్రో మ్యాక్స్ ఇవైతే సో ఆల్మోస్ట్ డిస్కంటిన్యూ అయిపోయి కొత్తవి దొరకవు. దొరికినా చాలా ఎక్కువ ప్రైస్ రేంజ్లో ఉంటాయి. ప్రో సిరీస్ పై ఎప్పుడు కూడా పెద్దగా ఆఫర్స్ ఉండవు. ఈసారి కూడా ప్రో సిరీస్ పై ఎలాంటి హ్యూజ్ డిస్కౌంట్ ఉండదు. ఇంకా ఐఫోన్ 14 గురించి మాట్లాడుకుంటే ఈ సేల్లో పెద్ద ఆఫర్ ఉండకపోవచ్చు, ఎందుకంటే స్టాక్ అయితే చాలా తక్కువగా అవైలబుల్ ఉంది. ఎప్పుడు కూడా పెద్దగా ఆఫర్లో రాలేదు. సో లాస్ట్ 2 ఇయర్స్ క్రితం ఇది బిగ్ బిలియన్ డేస్లో వచ్చినప్పుడే లోయెస్ట్ 47,999కి వచ్చింది. ఆ తర్వాత దీనిపై పెద్ద ఆఫర్ అయితే లేదు. ఈసారి కూడా ఉండదు. ఇన్ కేస్ ఏ కొంత స్టాక్ ఉన్నా 40,000కి దగ్గరలో ఉండొచ్చు. ఆ ప్రైస్ రేంజ్లో మీరు ఈజీగా దీన్ని అయితే పక్కనెట్టేయచ్చు, స్కిప్ చేసేయండి. ఇంకా ఐఫోన్ 15 గురించి మాట్లాడుకుంటే ఐఫోన్ 15ని మాత్రం మీరు కన్సిడర్ చేయొచ్చు. అది కూడా మీరు బడ్జెట్ని ఎక్స్టెండ్ చేసుకొని ఐఫోన్ 16కి రీచ్ అవ్వలేకపోతేనే. నేను అనుకోవడం నియర్లీ 44,999కి పెడతారు బ్యాంక్ డిస్కౌంట్తో. 42,999కి అయితే ఇది ఐఫోన్ 15 అమెజాన్లో సేల్కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ ప్రైస్ రేంజ్లో స్టాండ్ అలోన్గా చూస్తే మంచి మొబైలే. కాకపోతే ఐఫోన్ 16 మనకి హ్యూజ్ డిస్కౌంట్లో ఉంటుంది కాబట్టి దానికి దీనికి తక్కువ ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఐఫోన్ 16 మీకు బెటర్ అవుతుంది. మరి 15కు 16కు ప్రైస్ డిఫరెన్స్ ఎక్కువ ఉండి 16 కొనలేకపోతేనే ఐఫోన్ 15ని కన్సిడర్ చేయొచ్చు. బట్ నా సజెషన్ అయితే 15 బదులు ఇంకొక 7-8 వేలు 10,000 ఎక్కువలో ఉన్న ఐఫోన్ 16కే వెళ్ళండి. ఇంకా చాలామంది ప్లస్ మోడల్స్ గురించి అడుగుతుంటారు. అవైతే స్టాక్లో ఉండకపోవచ్చు. స్టాక్లో ఉన్న పెద్దగా ఆఫర్ ఉండదు. ఒక 16 ప్లస్ మాత్రమే మంచి ఆఫర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇంకా చాలామంది ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఆఫర్లో వస్తాయా అని అయితే అడుగుతుంటారు. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ అయితే డిస్కంటిన్యూ అయిపోయాయి. అవి కూడా మనకి స్టాక్లో ఉండవు. వాటిపైన కూడా పెద్దగా ఆఫర్ ఉండదు. ఇంకా నెక్స్ట్ ఐఫోన్ 16 సిరీస్ గురించి మాట్లాడుకుంటే ప్రో మ్యాక్స్ పై హ్యూజ్ డిస్కౌంట్ ఉండకపోయినప్పటికీ ఎంతో కొంత ప్రైస్ డ్రాప్ అయితే ఉంటుంది. 16 ప్రో నేను అనుకోవడం 90,000కి దగ్గరగా వస్తుంది విత్ బ్యాంక్ డిస్కౌంట్. 16 ప్రో మ్యాక్స్ 110,000 to 115,000 రేంజ్లో వస్తుంది విత్ బ్యాంక్ డిస్కౌంట్. ఇంతకంటే లోయెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి 16 ప్రో మ్యాక్స్ పైన. ఇంకా స్టార్ ఆఫ్ ద సేల్ ఐఫోన్ 16 గురించి మాట్లాడుకుంటే క్లియర్గా ఈజీగా రికమెండ్ చేయగలిగే ఫోన్ ఈ సేల్లో ఐఫోన్ 16. ఈ సేల్లో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 49,999కి వస్తుంది. బ్యాంక్ డిస్కౌంట్తో 47,999 కూడా రావచ్చు. సో ఇది ఏదో ర్యాండమ్గా నేనైతే అజంప్షన్ చెప్పట్లేదు. గత 5 ఇయర్స్గా ఎవ్రీ ఇయర్ 1 ఇయర్ ఓల్డ్ ఐఫోన్ మోడల్ 50,000 రేంజ్లోనే వస్తుంది. ఒక 1000 అటు ఇటుగా ఉండొచ్చు తప్పితే పెద్దగా ఫరక్ ఉండదు. డెఫినెట్గా 50,000కి దగ్గరగా ఉంటుంది ఐఫోన్ 16. అన్డౌటెడ్లీ ఈ ప్రైస్ రేంజ్లో ఐఫోన్ 16 క్లియర్గా బెస్ట్ ఐఫోన్. యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఉంటుంది. ఇంకా న్యూ డిజైన్, కెమెరా క్యాప్చర్ బటన్, లో లైట్ కెమెరాలో కూడా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి. డెఫినెట్గా ఫస్ట్ టైం ఐఫోన్కి షిఫ్ట్ అవ్వాలనుకునే వాళ్ళైనా లేదా బాగా ఓల్డ్ మోడల్ ఐఫోన్ నుంచి అప్గ్రేడ్ అవ్వాలనుకునే వాళ్ళకైనా ఐఫోన్ 16 ఈ సేల్లో క్లియర్ చాయిస్. కాకపోతే ఐఫోన్ 16 మీరు కొనే ప్లానింగ్లో ఉంటే సేల్ స్టార్ట్ అయినా ఫస్ట్ కొన్ని నిమిషాల్లోనే పర్చేజ్ చేయాలి. సేల్ స్టార్ట్ అవ్వగానే ఐఫోన్ 16 ఆఫర్లో రాగానే ఇమ్మీడియట్గా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో ఎప్పటికప్పుడు అయితే పోస్ట్ చేస్తుంటాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి.
కొనే థాట్ ఉంటే ఫస్ట్ 5-10 మినిట్స్లోనే కొనేయండి ఐఫోన్ 16ని. ఆ తర్వాత నేను అనుకోవడం వితిన్ 20 మినిట్స్లోనే ప్రైస్ అయితే 1000-2000 పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఐఫోన్ సేల్స్లో నేను 5 ఇయర్స్గా దీన్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఐఫోన్ 16 ప్లస్ గురించి మాట్లాడుకుంటే 59,999కి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది బ్యాంక్ డిస్కౌంట్తో కలిపి. కొంచెం పెద్ద డిస్ప్లే, పెద్ద బ్యాటరీ కావాలనుకునే వాళ్ళు ఐఫోన్ 16 బదులు ఈ 16 ప్లస్ని అయితే కన్సిడర్ చేయొచ్చు ఆ ప్రైస్ రేంజ్లో. ఇంకా ఐఫోన్ 16e గురించి మాట్లాడుకుంటే ఇదే మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్న ఆటలో అరటిపండు. 40,000 రేంజ్లో రావచ్చు, 40 కాదు ఈవెన్ 30,000కు వచ్చినా దీని జోలికి వెళ్లకుండా ఉండడమే ఉత్తమం అనేది అయితే నా ఒపీనియన్. ఎందుకంటే ఈ ఫోన్ ఓల్డ్ A18 చిప్సెట్తో వస్తుంది అండ్ ఓల్డ్ నాట్చ్ స్టైల్ డిస్ప్లేతో వస్తుంది ఈ 2025లో కూడా. అండ్ బ్రైట్నెస్ కూడా జస్ట్ 1200 నిట్స్ మాత్రమే ఉంటుంది. వైడ్ యాంగిల్ లెన్స్ ఉండదు, సెన్సార్ షిఫ్ట్ స్టెబిలైజేషన్ ఉండదు, అండ్ యాక్షన్ మోడ్ ఉండదు, అండ్ సినిమాటిక్ వీడియో మోడ్ ఉండదు. అదే పోర్ట్రేట్ వీడియో తీస్తుంటాం కదా దాన్ని కూడా ఇవ్వలేదు. అండ్ మ్యాక్రో మోడ్ లేదు, అట్లీస్ట్ మ్యాగ్సేఫ్ సపోర్ట్ కూడా లేదు. అన్నీ తీసేసి ఈ 16e అయితే తీసుకొచ్చినట్టు అనిపించింది. సో దీని జోలికి అయితే ఈ సేల్లో అసలే వెళ్ళకండి. సో ఫైనల్గా ఫస్ట్ టైం ఐఫోన్ కొనాలనుకునే వాళ్ళకి నా క్లియర్ సజెషన్ ఐఫోన్ 16. ఇన్ కేస్ 16 అంత బడ్జెట్ లేకపోతే అట్లీస్ట్ 15 అయినా ట్రై చేయండి. బట్ రెండింటి మధ్య ప్రైస్ డిఫరెన్స్ ఎక్కువ ఉండదు. ఆ గ్యాప్ని మీరు ఫిల్ చేయలేకపోతేనే 15కి వెళ్ళండి, అదర్వైజ్ 16 క్లియర్ చాయిస్. కాకపోతే ఐఫోన్ 16కి హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. సేల్ స్టార్ట్ అయిన వితిన్ మినిట్స్లోనే ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంక్రీజ్ అవ్వకముందే సేల్ స్టార్ట్ అవ్వగానే అప్డేట్స్ కోసం ఇమ్మీడియట్గా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను. లోయెస్ట్ ఐఫోన్ 16 ప్రైస్ని అయితే మీరు మిస్ అవ్వరు, దానికి నాది గ్యారంటీ. సో ఈ వీడియో కింద ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయిందన్నా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అదైతే నాకు మోటివేషన్ ఇస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.